ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యల్ని అధికారులను అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాము. ప్రస్తుతం సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్ జూపల్లి అయితే అక్కడికి చేరుకున్నారు. అక్కడ అధికారులు ఎలాంటి సహాయక చర్యలు చేస్తున్నారో వాటన్నిటిని కూడా ఆయన అడిగి తెలుసుకుంటున్నారు. ఇక నీటి ఊటతో భారీగా అక్కడ బురద పేరుకుపోయింది. తీవ్రంగా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్న విషయం మనకి తెలిసిన విషయమే. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆయన అయితే తెలుసుకుంటూ ఉన్నారు. ఇంకా ఎంత టైం పట్టే అవకాశం ఉంది, అక్కడ ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, ఎంతమంది బృందాలు అక్కడ పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయి, వీటన్నిటి గురించి కూడా పూర్తిగా ఆయన తెలుసుకుంటున్న పరిస్థితి అయితే తెలుస్తూ ఉంది. ఇక 9 రోజులుగా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. సో టన్నెల్లో ఎటువంటి రెస్క్యూ తీరు జరుగుతూ ఉంది, అలాగే ఇంకా ఎంత టైం పట్టే అవకాశం ఉందన్న విషయాన్ని అధికారులు సీఎంకు వివరిస్తున్న పరిస్థితి ఉంది. ఇక ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ వద్దకు చేరుకున్నారు. అక్కడున్న ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, చెప్పండి, ప్రస్తుతం సీఎం అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ చేరుకున్నారు. నేరుగా టన్నెల్లోకి వెళ్లి లోపల జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుంటున్నారు. సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇతర అధికారులంతా కూడా ఉన్నారు. సో లోపల జరుగుతున్న 9 రోజులుగా జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ సంబంధించిన వివరాలను కూడా కూలంకషంగా వివరిస్తున్నారు. దీంతో పాటు ఇంకా ఇప్పటి వరకు జరిగినటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ ఎలాంటి పురోగతి అనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకుంటున్నారు. నేరుగా వనపర్తి సభ అనంతరం ఎస్ఎల్బీసీ చేరుకున్న రేవంత్ రెడ్డి ఆ సొరంగం లోయ వ్యాలీ నుంచి కిందికి వచ్చి టన్నెల్ మార్గం గుండా టన్నెల్లోకి వెళ్లారు. టన్నెల్లో ఏదైతే 14th కిలోమీటర్ ఇండ్ ఏరియా ఉందో, జీరో జోన్ ఉందో, అక్కడ స్పెసిఫిక్ గా జరుగుతున్నటువంటి సహాయక చర్యలు, ముఖ్యంగా ఎన్జీఆర్ఐ ఇచ్చినటువంటి ఏదైతే మార్క్స్ ఉన్నాయో ఆ మార్క్స్ లో జరుగుతున్నటువంటి డిగ్గింగ్, ఎక్స్కావేషన్ సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుంటున్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి సహాయక చర్యల్లో ఎట్లాంటి పురోగతి ఉంది, తర్వాత ఫర్దర్ గా ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలి అనే అంశాల మీద చాలా కూలంకషంగా ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి అఫీషియల్స్ అయితే పూర్తిస్థాయిలో వివరిస్తున్నారు. కల్నల్ గా ఉన్నటువంటి వికాస్ సింగ్ తో పాటు మరికొంతమంది ఉన్నతాధికారులు కూడా ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులంతా వివరాలు వివరిస్తున్నారు. దీంతో పాటు స్పెషల్ సిఎస్ గా ఉన్నటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్ కూడా స్వయంగా ఘటన జరిగిన నాటి నుంచి కూడా 9వ రోజుల పాటు ఇక్కడనే ఉన్నారు. టోటల్ ఎంటైర్ ఆపరేషన్ అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి ఆ వివరాలన్నింటినీ కూడా డే టు డే మానిటరింగ్ చేస్తున్నటువంటి వివరాలను కూడా వివరిస్తున్నారు. ఇప్పటి వరకు డిగ్గింగ్ చేస్తున్నటువంటి అంశాలని, అట్లాగే డీవాటరింగ్ సంబంధించిన అంశాలని, అట్లాగే డీసిల్టింగ్ అంశాలను కూడా క్లియర్ గా వివరిస్తున్నారు. కొద్దిసేపు క్రితమే కన్వేయర్ బెల్ట్ కూడా సెట్ అయింది కాబట్టి లోపల ఉన్నటువంటి డీసిల్టింగ్ ఏదైతే ఉందో వాటిని యాక్చువల్ గా బయటకు పంపించడానికి అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఆ విషయాలను కూడా వెల్లడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా సీఎం ఎట్లాంటి సూచనలు చేయబోతున్నారు అనేది కొంత ఆసక్తికరంగా మారింది. లోపల విజిట్ చేసిన అనంతరం సీఎం నేరుగా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. మీడియాతో మాట్లాడే సందర్భంలో ఎట్లాంటి అంశాలను ప్రస్తావిస్తారనేది కూడా తెలియాల్సింది. మొత్తానికైతే రెస్క్యూ ఆపరేషన్స్ చాలా సాహసోపేతంగా 0 పాయింట్ లో చాలా రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. ఇండియన్ ఆర్మీ కానీ, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, టోటల్ ఎంటైర్ టీమ్స్, ముఖ్యంగా సింగరేణికి సంబంధించిన టీమ్స్, రాడ్కోల్ మైనర్స్, అన్ని విభాగాలు రెస్క్యూ ఆపరేషన్స్ లో ఇన్వాల్వ్ అయ్యాయి. కాబట్టి ఇంకా ప్రత్యేకించి 3 ఏరియాలని ఎన్జీఆర్ఐ ఐడెంటిఫై చేసింది. ఆ ఎన్డీఆర్ఐ ఐడెంటిఫై చేసి వాటిలో మొదటి ఏరియాలో ఏబిసిడి అనే ఒక పాయింట్అవుట్ చేసిన ఏరియాలో 4 ఎవరైతే చిక్కుకున్న వారికి సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్స్, అవశేషాలు ఉండొచ్చు అనే యాంగిల్లో ముఖ్యంగా డిగ్గింగ్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు దాదాపు 10 ఫీట్ల లోపల డ్రిల్లింగ్ చేసినా లేకపోతే డిగ్గింగ్ చేసినా, ఎక్స్కావేషన్ చేసినప్పుడు కూడా అక్కడ ఎట్లాంటి ఆనవాళ్ళు చూపించకపోయినా చుట్టుముట్టు ఉన్నటువంటి కొంత పార్షియల్ ఇంకా ఎక్స్టెన్షన్ ఏరియాలో కూడా డిగ్గింగ్ చేస్తున్నారు. సో ఇంకా ఎట్లాంటి ఆనవాళ్ళు లభించకపోవడం పట్ల కొంత నెగిటివ్, కొంత అసంతృప్తి అయితే వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఇంకా రిజల్ట్స్ రాకపోవడం పట్ల. ఏదేమైనప్పటికీ కూడా ఎంటైర్ ఆపరేషన్స్ పట్ల సీఎం వివరాలు అయితే తెలుసుకున్నారు. మరికొద్ది సేపట్లో మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. శ్రవంతి.